డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీన లగ్నానికి 7వ భావములో గ్రహాలు ఉంటే వారికి ఎలాంటి ప్రభావాలు సంభవిస్తాయి అన్న అంశాల్ని వివరించబోతున్నాను. మనము భావాల గురించి చర్చిస్తూ వస్తున్నాం. 12 భావాలు, 12 లగ్నాలు, వీటిని బేస్ చేసుకొని ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు కాలపురుషునికి 12వ భావమైనటువంటి మీన లగ్నంలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి 7వ భావము అని చెప్పబడే కన్య అనే భావములో ఒకవేళ గ్రహాలు కానీ కూర్చొని ఉంటే ఆ యొక్క గ్రహాల యొక్క ప్రభావము వారి యొక్క జీవితం మీద ఎలాంటి ఇంపాక్ట్ని ఇస్తుంది అన్న విషయాల్ని చూడబోతున్నాం. జనరల్గా కాలపురుషునికి కన్య అనే భావము 6వ భావం అని మనకు తెలుసు. అన్ని జ్యోతిష్ శాస్త్రాల్లో కూడాను 6వ భావం అనేది రణ రుణ రోగస్థానంగాను, జాబ్కి సంబంధమైనటువంటి స్థానంగాను, సర్వీసు, అసూయ, పోటీ, తర్వాత వచ్చి కాంపిటీషన్, ఎగ్జామినేషన్, లోన్, ఇలాంటి విషయాల్ని చెప్తుంది. కోర్టు, రచ్చలు, రగడలు, తగాదాలు, పంచాయతీ, వీటి గురించి తెలియజేస్తుంది కాలపురుషునికి 6వ భావమైనటువంటి కన్య. అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం ఏం చెప్తామంటే, ఈ కన్య అనే భావము అన్ని వేళలా శని కర్మ రిజిస్ట్రీని మరియు చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తూనే ఉంటుంది అని చెప్తాం. దీనికి మనము అనేక వీడియోల్లో చెప్పుకున్నాం. ఈ కన్య అనే భావములో బుధుడు అనే గ్రహము మూల త్రికోణ ఇల్లుగా చేసుకొని కన్యని ఉంటుంది. అదేవిధంగా రాహువుకి కూడాను మూల త్రికోణ ఇల్లు కన్య కాబట్టి బుధుడు పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ట నక్షత్రము. ధనిష్ట నక్షత్రం అనేది శని యొక్క కర్మ రిజిస్ట్రీని, శని శాపాన్ని, శని దోషాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కన్య అనే భావానికి శని యొక్క దోషము, శాపము, కర్మ రిజిస్ట్రీ వస్తుంది. అదేవిధంగా రాహువు కూడాను కన్య అనేది మూల త్రికోణ ఇల్లు కాబట్టి ఇక్కడ రాహువు పుట్టినటువంటి నక్షత్రము భరణి నక్షత్రం కాబట్టి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర ఈ 4 నక్షత్రాలు కూడా చంద్రుని కర్మారిష్ని కలిగి ఉంటాయి. కాబట్టి రాహు అక్కడ మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉండడం వల్ల ఈ కన్య అనే భావానికి చంద్రుని యొక్క దోషము, చంద్రుని యొక్క కర్మారిష్టి, చంద్రుని యొక్క శాపం అనేది వస్తూ ఉందని మనం తెలుసుకున్నాం. అంటే
కన్య అనే భావానికి డిఫాల్ట్గా శని కర్మ రిజిస్ట్రీ, చంద్రుని కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. అప్పుడు ఈ కన్య అనే భావములో ఏ గ్రహం వెళ్ళి కూర్చున్నా ఆ గ్రహానికి ఆ ఇల్లు శని కర్మ రిజిస్ట్రీని మరియు చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీని ఇస్తుంది. ఏ గ్రహం అయితే కన్య అనే భావంలో కూర్చుంటుందో ఆ గ్రహం పుట్టినటువంటి నక్షత్రముపై ఉన్నటువంటి కర్మ రిజిస్ట్రీని ఆ కన్య అనే భావానికి ఇస్తుంది అనేది మనము ఇంతకుముందు చాలా వీడియోల్లో చూసాం. ఓకే, అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మీన లగ్నానికి 7వ భావంగా వచ్చే ఈ కన్య అనే భావంలో ఏదైనా ఒక గ్రహం ఉంటే అప్పుడు ఈ మీన లగ్నానికి చెందినటువంటి వారికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం చర్చిస్తున్నాం. అందులో ఉదాహరణకి కుజుడు అనే గ్రహము ఒకరి జాతకంలో మీన లగ్నమయ్యి 7వ భావములోనే అంటే కన్య అనే భావంలో కుజుడు ఉంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే కుజుడు అంటేనే కనిష్ట సహోదరులు, పిల్లనిచ్చినటువంటి మామ, ఒకవేళ అమ్మాయి జాతకం అయితే భర్తను తెలియజేస్తుంది. కుజుడు ఒక థిక్ ఫ్రెండ్ని తెలియజేయడం జరుగుతుంది. ఇందుకు 3వ భావ కారకత్వాలన్నింటినీ మనం తీసుకుంటాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. 3వ భావానికి కారకత్వం వహించే గ్రహంగా కుజుని తీసుకుంటాం కాబట్టి, అలాగే ఇరుగు పొరుగు వారిని కూడా కుజునితో పోలుస్తాం. అప్పుడు ఈ యొక్క జాతకులకు, ఈ మీనలగ్న జాతకులకు ఒకవేళ కుజుడు అనే గ్రహము కన్య అనే భావంలో ఉంటే జనరల్గా ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది, ఎలాంటి విషయాలు జరుగుతాయంటే కనిష్ట సహోదరుల వలన కానీ, పిల్లనిచ్చిన మామ వలన కానీ, లేదా జాతకము అమ్మాయిదైతే భర్త వల్ల కానీ, ఇరుగు పొరుగు వారి వలన కానీ, థిక్ ఫ్రెండ్ వలన కానీ, మన యొక్క కమ్యూనికేషన్ వల్ల, టెలికమ్యూనికేషన్ ద్వారాను రచ్చలు, రగడలు, కోర్టు వ్యవహారాలు, అప్పులు, శత్రుత్వము ఇలాంటివి అన్నీ కూడా సంభవిస్తాయి అంటాం. ఎందుకు? 7వ భావము అనేది కాలపురుషుని యొక్క క్రమంలో తీసుకుంటే అది 6వ భావం. అప్పుడు 6వ భావము యొక్క కారకత్వాలన్నిటి కూడాను ఆ యొక్క 7వ భావములో అంటే మీనలగ్నానికి 7వ భావముగా ఉన్నటువంటి కన్యలో ఉండడం వల్ల కాలపురుషుని యొక్క తత్వముతో అది 6వ భావ కారకత్వాలన్నీ కూడా మనం ఆపాదిస్తున్నాం. ఇది జనరల్. ఒకవేళ ఇంకా మనం పర్టికులర్గా చూడాలంటే కుజుడు అనే గ్రహము మీన లగ్నానికి 7వ భావంలో ఉంది. అయితే 7వ భావంలో ఉన్నప్పుడు 7వ భావం అనేది ఏం చెప్తుందంటే భాగస్వామిని తెలియజేస్తుంది. అదేవిధంగానే ముఖ్యంగా పెద్దనాన్న కుటుంబాన్ని తెలియజేస్తుంది, పెద్దమ్మ కుటుంబాన్ని తెలియజేస్తుంది, అమ్మమ్మ కుటుంబాన్ని, అమ్మకు అమ్మ, 4కి 4 అమ్మకు అమ్మ కాబట్టి కుటుంబాన్ని తెలియజేస్తుందని మనకు తెలుసు. అయితే ఇక్కడ కుజుడు అనే గ్రహము మీనలగ్నానికి 2వ భావానికి మరియు 9వ భావానికి కదా ఆధిపత్యం వహించే గ్రహము. అప్పుడు 2వ భావము అనేది ఏం చెప్తుందంటే
ఆ జాతకులకు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ అమ్మకు అన్న, పెద్ద మేనమామ, పెద్దమ్మను గురించి తెలియజేస్తుంది. పెద్దమ్మగా లేదా పెద్ద మేనమామను గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా 9వ భావము అంటే ఏం చెప్తుందంటే 9వ భావం అనేది మీనలగ్నానికి వృశ్చికం కాబట్టి ఆ వృశ్చికానికి కూడా కుజుడు అధిపతి కాబట్టి అక్కడ 9 అనేది తండ్రి. మరియు ముఖ్యంగా ఒకవేళ ఈ మీనలగ్నం అని చెప్పబడే వారికి పెళ్ళి ఉంటే వారి భాగస్వామి యొక్క తమ్ముడు లేదా చెల్లి, మరిది లేదా మరదలు, ఇలాగ మనం తీసుకుంటాం, అంతే కదా. అప్పుడు తండ్రి, మరిది, మరదలు మరియు పెద్ద మామ, అలాగే పెద్ద అమ్మ, వీళ్ళ ద్వారా ఈ యొక్క జాతకులకు రచ్చలు, రగడలు, కోర్టు కేసులు, అప్పుల బాధలు, ఏమార్చడాలు, పంచాయతీ ఇలాంటివన్నీ సంభవిస్తాయి అని మనం చెప్తాం. అవునా లేదా? అప్పుడు ఈ కుటుంబంలో ఎవరైతే 2వ భావ కారకత్వ బంధుత్వాలు ఉంటాయో, పెద్ద మేనమామ, పెద్దమ్మ కుటుంబంలో భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర, ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు వాళ్ళు ఉంటారు. అదేవిధంగా నాన్న మరియు మరిది, మరదల కుటుంబంలో కూడా శని కర్మ రిజిస్ట్రీ, చంద్రుని కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారు ఉంటారు. అయితే కుజుడు అనే గ్రహము ఎక్కడుంది? మీనలగ్నానికి 7వ భావంలో ఉంది కాబట్టి ఆ 7వ భావం అనేది ఏం చెప్తుందంటే అమ్మ కుటుంబము, పెద్దనాన్న కుటుంబము, భాగస్వామి కుటుంబము మరియు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వారి కుటుంబం, పార్ట్నర్ కుటుంబం కాబట్టి వాళ్ళ కుటుంబంలో కంపల్సరీగా గురుకర్మ రిజిస్ట్రీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకు? కుజుడు పుట్టిన నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము. ఉత్తరాషాఢ, హస్త, మృగశిర నక్షత్రాలు గురుకర్మ రిజిస్ట్రీ ఉంటాయి. అదే కుటుంబంలో సంతాన దోషం ఉంటుంది. అదే కుటుంబంలో కంపల్సరిగా కన్యా శాపం ఉంటుంది. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారని మనం చెప్తాం. ఇది డిఫాల్ట్ అయినటువంటి యూనివర్సల్ ట్రూత్, కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎవరికైనా. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఒకవేళ వాళ్ళది వృషభ లగ్నమై ఉంటే అప్పుడు వృషభ లగ్నానికి 6వ భావం అవుతుంది. వృషభ లగ్నానికి 6వ భావం అవుతుంది. కానీ వృషభ లగ్నానికి 6వ భావమే, కానీ కుజుడు అనే గ్రహము 12 మరియు బాగా గమనించండి 12 మరియు 7వ భావాధిపతి అవ్వడం జరుగుతుంది. అప్పుడు 12 అనేది అమ్మకు నాన్న కుటుంబము, నాన్నకు అమ్మ కుటుంబము, 7 అనేది భాగస్వామి కుటుంబము, పెద్ద నాన్న కుటుంబము, పెద్దమ్మ కుటుంబము, అలాగే ముఖ్యంగా ఈ యొక్క పార్ట్నర్ కుటుంబము. అప్పుడు ఆ కుటుంబం ద్వారా వీరికి రచ్చలు, రగడలు, కోర్టు వ్యవహారాలు ఇలాంటివి సంభవిస్తాయని మనం చెప్తాం. ఇలాగ ఒక్కొక్క భావం మనం తీసుకుంటాం. ఇప్పుడు మీనలగ్నానికే తీసుకుంటాం. మీనలగ్నానికి 7వ భావములోనే గురువు ఉన్నారు అనుకుందాం. 7వ భావంలో గురువు ఉంటే, గురువు పుట్టిన నక్షత్రము పుష్యమి. ఆ పుష్యమి అనే నక్షత్రము ద్వారా ఆ గురువుకి రాహుకర్మ రిజిస్ట్రీ వస్తుంది కాబట్టి ఈ రాహుకర్మ రిజిస్ట్రీని ఎవరికి పంచుతారంటే మీనలగ్నానికి సంబంధించినటువంటి భాగస్వామి కుటుంబము, భాగస్వామికి పంచడం జరుగుతుంది. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో ఆ కుటుంబ పరంపర ఉంటుంది. అదే కుటుంబంలో క్యాన్సర్ ఉంటుంది. అదే కుటుంబంలో బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, కరోనా, ఇలాగ ఫైల్స్ సంబంధమైన పిడుగులు పడి చనిపోయిన వాళ్ళు, డ్యామేజ్కి గురైన వాళ్ళు, కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళు, జాండీస్ వచ్చినటువంటి వాళ్ళు, యాక్సిడెంటల్గా చనిపోయిన వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు, 2 లేదా అంతకంటే ఎక్కువ
వివాహాలు జరిగిన వాళ్ళు, ఆటోమొబైల్స్, తర్వాత వచ్చి ముఖ్యంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు, మరియు కెమికల్ ఇంజనీరింగ్ సంబంధ వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉంటారని చెప్తాం. అయితే ఆ యొక్క గురువు అనే గ్రహము మీన లగ్నానికి 10కి మరియు మీ లగ్నానికి అధిపతి కాబట్టి అప్పుడు మీకే శని కర్మ ఉంటుంది. ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రంలో కానీ, అలాగే ముఖ్యంగా భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారుగా ఈ కుటుంబంలో ఉంటారు. అంటే మీన లగ్నంలో ఉత్తరాభద్ర ఉంటుంది. అదేవిధంగా 10వ భావానికి కూడా అధిపతి కాబట్టి గురువు 10 అనేది ఏమిటంటే మీకు పిల్లనిచ్చినటువంటి అత్త కుటుంబంలో కూడా భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర మరియు శని కర్మారిష్టి అయినటువంటి ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల వారు ఉంటారు. అప్పుడు అత్త ద్వారాను మరియు మీ ద్వారానే, మీ కుటుంబ పరంపర ద్వారానే రచలు, రగడలు ఇలాంటివి జరుగుతాయి అనేది మనం నిర్ధారణ చేస్తాం. ఒకవేళ మీన లగ్నానికి చంద్రుడు ఒకవేళ 7వ భావంలో ఉంటే అప్పుడు చంద్రుడు ఆ భావానికి గురుకర్మ రేషన్ ఇస్తారు. ఈ చంద్రుడు అనేది పర్టికులర్గా 5వ భావానికి అధిపతి. 5 అనేది సంతానము ద్వారా, ప్రథమ సంతానము ద్వారా, లవ్ ద్వారా, మీ నాన్న ద్వారా రచలు, రగడలు, కోర్టు వ్యవహారాలు, తగాదాలు ఇవి సంభవిస్తాయి. ఒకవేళ బుధుడు అనే గ్రహమే ఉంటే అప్పుడు బుధుడు 4వ భావానికి మరియు 6వ భావానికి 7వ భావానికి అధిపతి కాబట్టి 4 అనేది తల్లి పరంపర ద్వారాను మరియు మీ భాగస్వామి పరంపర ద్వారానే రచలు, రగడలు, కోర్టు కేసులు, తగాదాలు వస్తాయి, అప్పులు, బాధలు వస్తాయి. ఒకవేళ అదే భావంలో శుక్రుడుగా ఉంటే మీరేమనుకుంటారు, శుక్రుడు నీచ కదని, నీచ ఉచ్చలు డిఎన్ఏ ఆస్ట్రాలజీలో పనిచేయవు, వక్రీ పనిచేయదు అని మళ్ళీ చెబుతున్నాను. మన గ్రహంగానే చూడాలి. ఆ గ్రహము దాని యొక్క తత్వాన్ని అక్కడ విడుదల చేస్తుందంటే విడుదల చేయదు. అది విడుదల చేసేది ఏమిటంటే తను పుట్టినటువంటి నక్షత్రంపై ఉన్నటువంటి గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీని మాత్రమే రేడియేట్ చేస్తుంది. ఒకవేళ అదే మీన లగ్నానికి చెందినటువంటి వారికి 7వ భావం అనబడే కన్యలో శుక్రుడు అనే గ్రహం ఉంటే ఈ శుక్రుడు జనరల్గా మనకి ఒక అబ్బాయి జాతకంలో భార్యని తెలియజేస్తుంది, కలత్రాన్ని తెలియజేస్తుంది. అంతే కదా, శుక్రుడి కలత్రాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా లవ్ అండ్ లవర్ని తెలియజేస్తుంది. అలా కూడా తీసుకోవచ్చు. అత్తను కూడా తెలియజేస్తుందని కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరిగింది. సరే, అయితే ఇక్కడ ఈ శుక్రుడు వీళ్ళ వల్ల రచన రగడలు వస్తాయని చెప్పినాం. అయితే శుక్రుడు ఈ మీన లగ్నానికి ఏ భావానికి అధిపతి? 3వ భావము మరియు 8వ భావాలకి అధిపతి కదా. అప్పుడు 3వ భావం అంటే కనిష్ట సహోదరుల వలన రచలు, రగడలు, కోర్టు కేసులు, తగాదాలు, పంచాయతీ నడుస్తుంది. అలాగే మీ అమ్మకు తాత కుటుంబ పరంపరంగా, మీ అమ్మకు తాత కుటుంబ పరంగా ఖచ్చితంగా ఉంటుంది. అలా కనెక్టెడ్ బావా చేస్తే వచ్చేస్తుంది. అలాగే పెద్ద సమస్య ఏమి కాదు. ఆ కుటుంబ పరంపర నుండి రచలు, రగడలు, దాయాదుల వల్ల గొడవలు జరుగుతాయి. ఒకవేళ శని అనే గ్రహమే ఉంటే మీన లగ్నానికి 7వ భావమైన కన్యలో శని ఏ భావాలకి అధిపతి? మెయిన్గా మీకు తెలుసు కదా, శని ఇక్కడ 11 మరియు 12 భావాలకి అధిపతి. 11, 12 అనేది మీకు తెలుసు కదా. 11 అంటే చిన్నాన్న, జ్యేష్ఠ సహోదరులు. 12 అంటే ఏమిటంటే మీ నాన్నకు అమ్మకు నాన్న కుటుంబ పరంపర ద్వారా రచలు, రగడలు, కోర్టు వ్యవహారాలు, తగాదాలు, పంచాయతీ ఇలాంటివి వస్తాయి. అప్పుడు అదే కుటుంబంలో నుండి అక్కడ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర, ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల వాళ్ళు ఉంటారు. ఇలాగ ఒక్కొక్క గ్రహం మనం తీసుకొని అక్కడ కన్య అనే భావంలో ఏ గ్రహం ఉన్నా కానీ ఆ గ్రహం పుట్టినటువంటి నక్షత్రము పై ఉన్నటువంటి గ్రహ కర్మారిష్టి ఆ ఇంటికి కర్మను పంచితే ఆ భావములో అంటే కన్యా భావానికి ఉన్నటువంటి శనికర్మ, చంద్రకర్మ ఈ భావన. ఒకవేళ అక్కడ కూర్చున్నటువంటి గ్రహము ఏ యొక్క నక్షత్రంలో కూర్చో ఉంది, అలాంటప్పుడు ఆ నక్షత్రంపై ఉన్నటువంటి కర్మ రిజిస్ట్రీ, ఉదాహరణకి కుజుడే తీసుకుంటాం. మీన లగ్నానికి 7వ భావములో కుజుడు ఉన్నప్పుడు కుజుడు ఆ కన్య అనే భావానికి గురు కర్మ రిజిస్ట్రీని ఇస్తున్నారు. అదే సందర్భంలో కుజునికి అది ఏమి ఇస్తుంది, ఏం కర్మ రిజిస్ట్రీ ఇస్తుంది? జనరల్గా
కనిష్ట సహోదరులకు కానీ ఇలాంటి వాళ్ళకి ఏమి ఇస్తుందంటే చంద్రకర్మ మరియు శనికర్మని ఇస్తుంది. ఒకవేళ కుజుడు అదే కన్యలో ఉత్తరా నక్షత్రములో కూర్చోంటే ఆ ఉత్తరా నక్షత్రము ఇచ్చే బుధకర్మ రిజిస్ట్రీని ఎవరు తీసుకుంటారంటే, ఇప్పుడు ఈ కుజుడు ఏ ఏ భావాలకి అధిపతిగా ఉంటారో ఆ భావ బంధుత్వ కారకత్వాలకి బుధుని కర్మ రిజిస్ట్రీ పోతుంది అని మనం చెప్తాం. ఇట్లాగా ఒక్కొక్క విషయాల్ని క్రమంగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వీటన్నిటిని మీ జాతకాలని ముందర పెట్టుకొని చెక్ చేసుకొని చూడండి, అక్యురేట్గా కనెక్ట్ అవుతుంది. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.